క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానకుట్టి. ఇక్కడ ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? నేను మా డాడీ జస్ట్ అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంతలోకే నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట. ఇదే మీట్ మై ఫ్రెండ్ బుజ్జి. సో నేను మా డాడీ జస్ట్ అట్లా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, చక్కగా కబుర్లు చెప్పుకుంటా. సో ఎంతమందికి డాడీతో స్పెండ్ చేయాలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. సో అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా మా ముందు అయితే చికెన్ షాప్ అయితే ప్రత్యక్షమైంది. సో లోపలికి వెళ్ళిపోయి నాకు మా డాడీకి అయితే చికెన్ ఫ్రై తినాలని క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. చూడండి, మా కోసం అయితే ఒక మంచి కోడిని తీసుకొచ్చేసి దాన్ని అయితే ఇప్పుడైతే చంపైపోతుంది అనమాట. పక్కన బాధగా ఉంది, పక్కన తింటున్నామని సంతోషంగా కూడా ఉంది. సో చక్కగా చికెన్ కొట్టించేసుకుని ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. శుభ్రంగా అయితే కడిగేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే వాటర్ పోసుకుని కొంచెం పసుపు అయితే డెఫినెట్గా వేసుకోవాలి. సో అదేనది నీచు వాసన అయితే పోతుంది. చూడండి, ఇలా అయితే ముక్కనైతే ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టుకుని దాంట్లో మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. సో చక్కగా ఇక్కడైతే 3 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను. మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే సింపుల్గా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. సో నేను ఉడకపెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్ మగ్గిన తర్వాత మాత్రమే వేయాలన్నమాట. సో ఆయిల్లో మాత్రం మనం చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చికెన్ అనేది ఉడకదు. చూడండి, నేను చూపిస్తున్నాను ఎక్కడైతే ముక్క అనేది ఎర్రగా రావాలన్నమాట. ఇలా ఎర్రగా వచ్చిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ముక్కకు పట్టే విధముగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు ఉప్పు అనేది ముందేసుకోకూడదు. ఇక్కడికి వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. సో ఒక పక్కనైతే అన్నం కూడా పెట్టేశాను. మనం ఉప్పు ఎప్పుడైనా ముందేస్తే ముక్కకు అనేది పట్టేస్తుంది అనమాట. సో ముక్క అనేది ఉప్పు కసంగా ఉంటుంది. సో నేను ఎక్కడైతే 2 ఉల్లిపాయలు తీసుకుని నిలువుగా అయితే చీల్చుకున్నాను. యాజ్ యూజువల్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఎప్పుడైతే ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి వేస్తే అవి అనేది మాడిపోతాయి అన్నమాట. సో సగం ఇట్లా కలర్ చేంజ్ అయినాక వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కూడా మనకు చక్కగా మగ్గింది. అండ్ సాల్ట్ కూడా మనకి తగినంత వేసుకుని ఇక్కడ కారం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్కే అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి కూర కొంచెం మాడినట్టు ఉంది కదా, బట్ మాడినట్టు అయితే కాదు, అది అడుగంటింది, కర్రీకి ఏమవదు. సో మనకు చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. కొంచెం ఇక్కడైతే నేను ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా వేసి చూడండి, ముక్క అయితే మనకి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వేడి వేడి రైస్తో తింటూ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. బాయ్ క్యూట్.